హలో ఎవ్రీవన్, మనసకి తెలుగు ఛానల్కి స్వాగతం అండి. చూసారా అండి, ఇది మా చెట్టుకు పూసిన గులాబీలు. పూస్తే ఒక్కసారి అన్నీ పూసేస్తాయి, లేదంటే అస్సలు పూయవు. మీ ఇంట్లో కూడా చెట్టు ఇలా దొబ్బుచులాడుతూ ఉంటుందా? మాకు మహా అయితే 2 గులాబీ చెట్లు ఉన్నాయండి. ఇదివరకు అయితే చాలా ఉండేవి, కింద ఇంట్లో ఉండేటప్పుడు చాలా ఎక్కువ పెంచుకునేదాన్ని. ఒక్కోసారి మనం రెంట్ హౌస్ కంటూ వచ్చిన తర్వాత ఇంకా మొక్కల్ని పెంచుకోవాలంటే చాలా లిమిటెడ్గానే పెంచుకోవాలి. పైగా ఎండాకాలం కూడా కదా, అందువల్ల మొక్కలు సరిగ్గా పెరగవన్నమాట. మా ఇంట్లో ఈరోజు నేను చామదుంపల కూర చేస్తున్నాను అండి. చాలామందికి చాలా ఇష్టమైన కూర. ఇది మోకాల్లో గుజ్జు అరిగిపోకుండా ఉంటుందంట ఇది తింటే. నాకైతే మొదట్లో అలవాట్లేదు, ఆ తర్వాత మాత్రం అలవాటు చేసుకున్నాను. ఇదిగోండి, మొన్న చెప్పాను కదా వీడియోలో, మామిడి ముక్కల్ని ఎండబెట్టి ఆరబెట్టానని చెప్పి. ఇట్లా ఆరబెడితే చూసారా, డబ్బాలో సగానికి వచ్చినాయి. అన్ని ముక్కలు బాగా డ్రై అయిపోయిన తర్వాత టైట్ కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత దేవుడి కోసం పువ్వులు తెచ్చుకుందామని వెళ్తే అక్కడ నాకు ఈ పావురాలు కనిపించాయండి. ఇవి బెటాలియన్లో మనకి జనవరి 26కి అట్లా ఎగరేస్తారు కదా, ఆ పావురాలు అంట. కొన్ని ఎగిరిపోక కొన్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి తిరుగుతూ ఉంటాయి. ఈరోజు నాకు కంటపడ్డాయి. వీటి కోసం ఫుడ్ అది కూడా అక్కడ పెట్టారండి, వాటర్. అవి రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉంటాయంట, కానీ ఎవరు వాటిని బందీ చేయకుండా ఉంచుతారు. అలాగే అవి స్వేచ్ఛగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంత బాగున్నాయంటే, మనం జనరల్గా కొన్ని బయట పావురాలు దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి కదా, ఇవి ఎంత దగ్గరగా వెళ్ళినా కూడా అస్సలు ఎగరలేదండి. నేను వీడియోలో అంత దగ్గర నుంచి చూస్తున్నా కూడా అవి అలా నన్ను చూస్తున్నాయి తప్ప అస్సలు అవి బెదిరిపోలేదు. ఇంకా పట్టుకుందాం అనేటప్పటికి మాత్రం నాకే భయం వేసింది, ఇంకా ఎగిరిపోతాయేమో, ఈ వీడియో తీయడం అవ్వదేమో అని. ఇంకా తెచ్చిన మందారాలన్నింటినీ ముందు రోజే నైట్ నేను నీటిలో ఇలా వేసుకున్నానండి. ఇవి నాకు తెలియక ముందుగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను తేగానే, కానీ అలా పెట్టకూడదని నాకు మరుసటి రోజు అర్థమైంది. ఎందుకంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూలింగ్ అయిపోయి చాలా సేపటి దాకా విడలేదండి. తర్వాత నేను సాయంత్రం వేసినప్పటికీ అవి విడిపోకుండా మార్నింగ్ 10 o'clock అయితే కానీ అవి పూర్తిగా విడిపోలేదన్నమాట. నేను ఒకవేళ వాటికి ప్లేస్ సరిపోవట్లేదేమో, విడటం లేదని చెప్పి వేరే ప్లేట్లలో వేస్తే లాస్ట్కి ఈ మాత్రం వరకే విడి ఇంకా ఉండిపోయినాయి. జనరల్గా ఇవి చాలా పెద్ద మందారాలు. ముందు రోజు మార్నింగే తీసేసాను కాబట్టి ఇవి చిన్న పువ్వులుగా విచ్చుకున్నాయి. లేదంటే ఈవినింగ్ టైంలో మనం వీటిని కోసుంటే చాలా పెద్దగా వస్తాయండి పువ్వులు. మా బెటాలియన్లో అన్ని రకాల పువ్వులు దొరికేస్తాయి మాకు ఈజీగానే, కానీ కొన్నిసార్లు మాత్రం కష్టం. ఎందుకంటే బయట వాళ్ళు కూడా వచ్చి తెంపుకుంటూ ఉంటారు. ఒకసారి ఈ మందారం పువ్వులను అలంకరించాక అందమే వేరనమాట. ఎందుకంటే మామూలుగా మనం బయట కొనే వాటికన్నా ఈ మందారం పువ్వులు ఉన్న అందం ఏం పువ్వులు పెట్టినా అంతగా అనిపించదండి నాకు. ఇక తులసి కోట దగ్గరికి వస్తే, వినాయకుడు తులసి కోటలో ఉండకూడదు, తులసి కోటకి వినాయకుడికి అస్సలు, తులసమ్మకి వినాయకుడికి పడదు అంటూ ఒకరు కామెంట్ చేశారనమాట. మంచి విషయం ఎవరు చెప్పినా పాటించడంలో తప్పే లేదండి. అయితే నేను బొట్టు పెట్టి వినాయకుడిని అక్కడ ఆవాహనం చేయలేదండి. వినాయకుడిని కేవలం అక్కడ డెకరేషన్ లాగా పెట్టాను. ఏదేమైనా వద్దు అన్న తర్వాత పెడితే నాకు ఏదోలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మన వల్ల తప్పుందేమో, వినాయకుడే ఆమె రూపంలో వచ్చి చెప్పారేమో మార్చమని అన్నట్టుగా ఫీలింగ్ అనిపించింది. వెంటనే వినాయకుడిని మార్చేద్దామని డిసైడ్ అయ్యి ఆ వినాయకుడి ప్లేస్లో వెనకట్లో ఉన్న కృష్ణుడిని పెట్టానండి. కృష్ణయ్యకి తులసి అంటే చాలా ఇష్టం కదా, అందుకే కృష్ణయ్యని పెట్టేశాను. ఒక కృష్ణయ్యని పెడితే సరిపోతుందా? నాకు శివలింగం మొదటి నుంచి తులసి కోటలో శివలింగాన్ని పెట్టి నాకు పూజ చేసుకోవడం మొదటి నుంచి అలవాటు. ఇంట్లోని నేను పటానికి మాత్రమే పూజ చేస్తానండి, లింగానికి ఇప్పటిదాకా చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో చేస్తానో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే తులసి కోట దగ్గరే పూజ అలవాటు కాబట్టి అక్కడే పెట్టుకున్నాను. అక్కడ పెట్టుకున్న దగ్గర కొంచెం డెకరేషన్లా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించి ఈ రాళ్ళు ఉన్నాయి కదండి, ఇవి నర్సరీ నుంచి మనం తెచ్చుకుంటాం కదా మొక్కల్లో వేసేవి, ఆ రాళ్ళు తెచ్చుకొని అక్కడ పెట్టి డెకరేట్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఒకేలా ఉంది. ఇది వరకు వినాయకుడు ఉండేటప్పుడు ఇంకా అందంగా అనిపించింది. వినాయకుడిని అయితే పక్కన పెట్టుకున్నాను. నేను ఇది వాల్ డెకర్ వేసుకున్నానండి, నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అదే డెకర్ని ఇక్కడ ఫిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అయితే హైట్ ఎంతలో పెడితే బాగుంటుందా అని 1-2 సార్లు పెట్టుకొని చూశాను. వినాయకుడు చాలా కిందకి ఉండడం వల్ల కిందకి పెడితే అది కనిపించట్లేదు. అట్లా అని పైకి పెడితే వినాయకుడు కిందకి అయిపోతున్నాడు.
ఇంకా చాలాసార్లు వినాయకుడిని హైట్ పెంచడం, స్టూల్ మార్చడం ఇట్లా చేసి చాలాసార్లు చేసి విసుగొచ్చేసింది ఇంక నాకు. గార్డెన్‌లో అన్నీ తీసేసి మొత్తం మొక్కలన్నీ తీసి పక్కన పెట్టి ఫస్ట్ ఆ వినాయకుడిది పెట్టి చూశాను. అయినా సెట్ అయింది అనిపించలేదు. లాస్ట్‌కి ఒక స్టూల్ పెట్టి స్టిక్ చేశాననమాట. వినాయకుడు వెనకాతల ఆ వాల్ డెకర్‌ని. అది పెట్టిన తర్వాత అప్పుడు సెట్ అయింది అనిపించింది. ఎందుకంటే తులసి కోట ఏ హైట్‌లో ఉందో వినాయకుడు కూడా అప్పుడు అదే హైట్‌కి వచ్చారు. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇట్లా ఉందండి. బాగుందా అని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చినట్టయితే నాకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.